400 స్క్వేర్ ఫీట్కి వెళ్ళి 600 దాకా పెంచిపించినాం అందరు ఎమ్మెల్యేలను పెట్టి. ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ మీకు 5 లక్షలలో అయిపోతుంది. లేదా డ్వాక్రా మహిళలకు లోన్ ఇవ్వాలని చెప్పారు. డ్వాక్రా మహిళలతో ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 లోన్ ఇస్తే ₹6,00,000 అవుతుంది. 6 లక్షలలో అనాథాన్ని మంచిగా కట్టుకోవాల్సింది. ఇక వాళ్ళు ఇక కొంతమంది పెద్ద డబుల్ మంచిలు కడతారు. మాకు కూడా ఇప్పింది సార్ 5 లక్షలు, మాకు కూడా జర అంత ఆసర అవుతుందని. మరి వాళ్ళు గరీబోలు, డబుల్ మంచిలు కట్టిన వాళ్ళు గరీబోలు అవుతారా? నేను అడుగుతున్నది ఒక మాట. గవర్నమెంట్ అదే అంటున్నది, మేము కూడా అన్నాం సార్ ఎంతనైనా కట్టుకొని మనం 5 లక్షలు ఇచ్చేస్తే అయిపోయి ఏమైనా చేసుకొని డబుల్ మంజిలాలు కట్టుకొని 4 అంతస్తులు కట్టుకొని మనకేం చేసేది ఉన్నది. 5 లక్షలు మనం ఇస్తామని అంటే అట్లా కుదరదు. ఇప్పటికే పైసలు చాలా ప్రాబ్లం ఉన్నది. గరీబోల గురించి ఇచ్చిన మనం ఇప్పుడు వచ్చిన బిల్లులు కూడా రావని అనుకోనకండి. దీనికి సపరేట్ బడ్జెట్ కేటాయించారు. మళ్ళీ యువకులకు అందరికీ రాజీవ్ యువ వికాసం కింద దానికి 6,000 కోట్ల రూపాయలు సపరేట్ కేటాయించారు. మళ్ళీ వచ్చే సీజన్ కూడా సరిపోయే పైసలు కూడా జమ చేస్తున్నారు రైతు భరోసా. ఆల్రెడీ అందరు రైతు బంధు ఎన్ని వచ్చిన ఒకటి, నిజాంపేట మండలం ఒకటి, ఈడ కూడా మన నాగలిగిద్ద మండల దామరగిద్దలు కూడా పెద్ద 5,000 మెట్రిక్ టన్నుల గోదాము 3 కూడా ప్రపోజల్ పెట్టాం. అది తొందరగా వాళ్ళు ఇయ్యలేదు, జాగా సర్వే చేసి తహసీల్దార్లు, అది లేట్ అయింది. లేకుంటే దీని సరిగానే అది కూడా శాంక్షన్ అవుతుందని మీకు చెప్తున్నాను. నారాయణకేళ్ళ మళ్ళా అని చాలా మంది ఇప్పుడు టమాటాలు ఇట్లా చూసి 8 దినాల కంటే 4 దినాల కంటే ఎక్కువ ఉన్నాయి పడేస్తున్నారు. అటువంటిది కోల్డ్ స్టోరేజ్ 1000 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ గురించి కూడా ఆడ ప్రతిపాదనలు పంపుతుంది. దాన్ని కూడా తొందరగా వస్తుంది. అది కోల్డ్ స్టోరేజ్ వస్తే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు మనది అల్లం బండియర్ కానీ, అల్లం కానీ, పసుపు కానీ, ఆలుగడ్డ కానీ, లేకుంటే కూరగాయలు టమాటాలు వేరే కూరగాయలు కానీ, అవన్నీ కనీసం ఒక 15-20 రోజుల వరకు కూడా మనము ధర పెరిగింది అక్కడ ఇక్కడ అయితే కూడా ధర పెరిగిన దాకా దాన్ని పెట్టుకునే అవకాశం ఉందని. ఇక మనతో చాలా మంది ఉల్లిగడ్డ పండిస్తా ఉన్నారు. ఉల్లిగడ్డ కూడా సబ్సిడీ ఉన్నది. 50% సబ్సిడీ కింద మనం గోదాం కట్టుకోవచ్చు. మనం గోదాం అంటే మీరు పూనా గీనా అక్కడంతా పోయిండొచ్చు, పంటలు పూర అక్కడ పోయినప్పుడు ఉల్లిగడ్డ గురించి అని చెప్పేసి ఎట్లయితే మనము 3-4 నెలలు కూడా నిల్వ ఉంచవచ్చు దానికి. ఆ విధంగా వాళ్ళు వచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చిపోతారు. దాని ప్రకారం మీరు కట్టుకుంటే ఒక 4 నెలలు 5 నెలలు ఆపితే మీకు ధర పెరిగిపోతుంది ఉల్లిగడ్డ. మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి పైసలు ఎమ్మెల్యేలకు అందరికీ ఏవైతే టీఏ డిఏలు అవన్నీ వస్తున్నాయో అన్ని రిస్ట్రిక్షన్ పెట్టాం. మంత్రులకు డీజిల్ ఖర్చు ఇంతకంటే ఎక్కువ చేయకూడదు. మీరు ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయితే మీ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి, గవర్నమెంట్ ఇయ్యేది అని చెప్పేసి మినిస్టర్లకు కూడా ఖర్చు తక్కువ చెప్పించాం. ఇన్ని చేసుకుంటా మనం పైసలు జమ చేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు కూడా కొంచెం ఓపికతోని ఉండాలి. ఇంటింటికి తిరగాలి, మనం నచ్చ చెప్పాలి. ఎంతమందికి వచ్చింది మీరు అడుగుండి. ఊర్లో రైతు రుణమాఫీ ఎంతమందికి అయిందో అడుగుండి. 180 మందికి అయిందా లేదా మీకే తెలుస్తుంది. ఆ లిస్టు పంపిస్తా, లిస్టు తెప్పించిన లిస్టు మీకు ఊరికి మీకు లిస్టు ఇస్తా. ఇది మాఫైన దొంగలు కూడా సపదా కూర్చుంటున్నారు. మాఫైన వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ముఖ మీద చెప్పండి, అరే మా గవర్నమెంట్ లో మీకు రాలేదరా, చేసుకోలేదారా అని డైరెక్ట్ చెప్పండి. మీకు వాళ్ళ లిస్టు పంపిస్తా. మీకు టీఆర్ఎస్ వాళ్ళకి కూడా వచ్చింది కదా, అదే చెప్పండి. మీరు ఏం రాలేదంటున్నారు కదా, నిలదీయండి, ఆనే నిలదీయండి. మీకు వచ్చిందా లేదా, రైతు బంధు వచ్చిందా లేదా, గ్యాస్ సిలిండర్ వచ్చిందా లేదా, తర్వాత 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చిందా లేదా, రేషన్ కార్డులు డిజిటల్ రేషన్ కార్డు పకడ్బందీగా ఉండాలి. డూప్లికేట్ రేషన్ కార్డు తయారు కాకుండా పకడ్బందీగా వాళ్ళు ప్రింట్ చేసి